మంత్రి కొండపల్లి జెడ్పీ చైర్మన్ మధ్య తీవ్ర వాగ్వాదంతో విజయనగరం జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. పెన్షన్ల విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య అరుపులు కేకలతో సమావేశం దద్దరిల్లిపోయింది. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలతో సభలో గందరగోళం సృష్టించారు. గత సర్కార్ హయాంలో రాష్ట్రంలో 10 లక్షల పెన్షన్లు రద్దు చేశారని మంత్రి కొండపల్లి చేసిన ఆరోపణలపై సభలో దుమారం రేగింది. మంత్రి వ్యాఖ్యలను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సభ సజావుగా జరుగుతున్న సమయంలో ఇలా రాజకీయ ఆరోపణలు చేయడం తగదంటూ మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా కూటమి సర్కార్ నెరవేర్చిందా అంటూ జెడ్పీ చైర్మన్ ఎదురుదాడి చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి చేసిన వ్యాఖ్యలతో సభలో రభస మరింత పెరిగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కలెక్టర్ ఇరు వర్గాలను శాంతింపజేశారు.